ఒక అసహనపు భర్త. ఈయనకేమో అందరి దగ్గర సహనం ఉంటుంది కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి అస్సలు సహించలేడు. భార్య చిన్న తప్పు చేసినా సరే గై 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 అంటూ అరిచేసి ఉంగబెట్టి తన్నడం మొదలు పెట్టేస్తాడు. భర్త చిన్నగా అరిచినా సరే భయపడిపోయే భార్య. ఆ భయంలో ఏం చెప్పాడో ఏం చేస్తుందో కూడా తెలియని భార్య. ఎండకు బయట తిరిగి వస్తాడు భర్త. ఎండకి బాగా చిరాకు వచ్చేసి రుసరుసలాడుతున్నాడు, గట్టి గట్టిగా కేకలేస్తున్నాడు. భార్యకి మజ్జిగ తేవే అని చెప్పి పిలిచాడు. భార్యకి పిలిచింది అర్థమైంది కానీ ఎందుకు పిలిచాడో అర్థం కాలేదు. ఆ కంగారులో మజ్జిగ అడిగితే మంచినీళ్ళు తీసుకొని వస్తుంది. ఇక అంతే, తనని 4 అరిచి వంగబెట్టి 4 కుమ్మి వదిలిపెట్టాడు. ఈసారేమో వంటలోకి ఏం చెయ్యాలి అని అడిగింది. పప్పులుసు చేయబోయి అన్నాడు. పప్పు చేయాలా పులుసు చేయాలా అర్థం కాక 2 చేసేసింది, పప్పు పులుసు. ఏంటో నేను పప్పులుసు చేయమంటే పప్పు పులుసు 2 చేసేసా, సరిగ్గా వినవా నేను చెప్పిందని చెప్పి మళ్ళీ కుమ్మేశాడు. అయితే ఒక దొంగ వీళ్ళింట్లో సొమ్మంతా దోచుకెళ్లాలని 2 రోజుల నుంచి పైన అటక మీద దాక్కుని ఉన్నాడంట. భార్యని కొడుతున్న భర్తని పక్కకు తీసి భర్తని కొట్టేసి చేతులు వెనక్కి మడిచేసి ఆవిడ్ని బెదిరిస్తాడు. ఇంట్లో ఉన్న సొమ్ము నగలు అన్నీ తెచ్చి బయట పెట్టు అని. ఆమె దగ్గరలో ఉన్న రోకలి కర్రను తీసుకొని ఆ దొంగని ఉతికింది. చూడండి, అట్ట ఇట్ట కాదు, ఇట్టే ఉతికి ఆరబెట్టేసింది. అప్పుడు దొంగ, అమ్మా వీరనారి, ఇంకా ఆపమ్మా తల్లి ఆపు, నీ లోపల ఇంత పెద్ద ఫైటర్ని పెట్టుకొని నీ భర్తని కుమ్మకుండా నన్ను కుమ్ముతున్నావేంటి తల్లి? అయ్యా సహనమూర్తి, బయట అందరితోటి బాగానే ఉంటావుగా, మరి భార్య దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా కుమ్మేస్తున్నావు? ఆయనేమో బయట చూపించలేని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర చూపిస్తున్నాడు. నువ్వేమో భర్త దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర అణిగి మణిగి ఉంటామని సహించేస్తున్నావు. బాగుంది. మధ్యలో పిల్లలేం కావాలమ్మా? మీలాగే మా అమ్మ నాన్న కూడా కొట్టుకు చచ్చిపోతుంటే మధ్యలో నేనేమైపోతున్నానని చెప్పి ఇల్లు వదిలి పారిపోయి వచ్చేసాను. ఆ తర్వాత చదువు లేక ఫుడ్ లేక ఇంకా వేరే గత్యంతరం లేక దొంగనయ్యాను. నా పాటలు చూడండి, మీ పిల్లలకు కూడా అవసరమా ఇవన్నీ? ఆపండి అయ్యా ఆపండి. మీరు భార్యాభర్తల్లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండండి. భర్తకి భార్య తప్పు కూడా ఫ్రెండ్ లాగే సహించాలి అని చెప్తాడు. భార్యకి భర్తలో ఏదైనా పొరపాట్లుంటే సరిచేయమని సలహా ఇస్తాడు. ఇద్దరు కలిసి పిల్లల్ని బాగా చూసుకోండి, తీర్చిదిద్దండి అని చెప్తాడు. చిన్న కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.